షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి సేవలో ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ఈ కురుమూర్తి స్వామి దేవస్థాన సన్నిధానం లోపల 1,00,000 పుష్పార్చన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడూ జరిపినట్లే ఈ సంవత్సరం కూడా ఈ 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని దేవస్థాన ఈవో గారు మరియు ఏసీ గారు మదనేశ్వర రెడ్డి గారు మరియు దేవస్థాన సిబ్బంది మరియు అర్చక బృందం, మా పాలక మండలి బృందం, మిత్ర మండలి అంతా కలిసి కూడా ఈ యొక్క ఏర్పాట్లను నిన్నటి నుంచే మేము ఒకరోజు ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే విధంగా ఈసారి ప్రతి సంవత్సరం నిర్వహించే దానికంటే భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో స్వామివారి మండపానికి కూడా పుష్పాలతోటి అలంకరించి మరియు దాతల సహకారంతో ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన పుష్పాలన్నీ కూడా డోనర్ ద్వారా సేకరించడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చాలామంది భక్తులు మన్యంకొండ స్వామివారి దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఈ సంవత్సరం చూస్తే దానికి భిన్నంగా ఈసారి మన కురుమూర్తి స్వామి దగ్గర కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది. నారాయణ శ్రీమద్ కురుమూర్తి శైలేంద్ర గృహాంతర విహారిణి శ్రీ శ్రీనివాస యోగీశ శ్రీనివాసాయ మంగళం. అయితే మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలము అమ్మపూరు గ్రామంలో కాంచనగుహలో వెలిసినటువంటి శ్రీ కురుమూర్తి స్వామి వెంకటేశ్వర స్వామి కురుమూర్తి స్వామి అంటారు. అప్పుడు లక్ష్మీదేవిని వివాహం ఆడగోరి శ్రీనివాసుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకొని ఆ యొక్క అప్పు చెల్లించుటకు సంవత్సరం చొప్పున చెల్లిస్తానని ఒప్పుకొని ఆనందగిరి అంటే తిరుమలలో వెలిసి భక్తులకు దర్శనమిస్తుంటాడు. ఆ విధంగా ఉన్న తర్వాత కుబేరుడు అప్పు గురించి స్వామివారి దగ్గరికి వెళ్తాడనమాట. ఆనందగిరికి పోతాడు. వెళ్ళిన తర్వాత స్వామివారు కడప దగ్గర కుబేరుడు కూర్చుంటాడు స్వామివారి అప్పు కొరకు అడగడానికి. అయితే స్వామివారు రాకపోయేసరికి రాత్రి 2 గంటల సమయం వరకు అక్కడే వేచి ఉంటాడు. వేచి ఉన్న తర్వాత స్వామివారు ఏం చేస్తారంటే స్వామివారి దగ్గర లక్ష్మి లేనందుకు అప్పుడు ఆ స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా అక్కడ ఆ స్వామివారి యొక్క ప్రతిరూపం అక్కడ ఉంచి ఇక్కడ ఉత్తర దిశకు ప్రయాణం కొనసాగించుటి మన కృష్ణానది తీరమున సెదదిరి ఆ కృష్ణానదిలో కాలకృతం తీర్చుకొని ఉత్తర దిక్కు ఆ స్వామివారి యొక్క చూస్తారు అనమాట. కొండలు బాగా ఉన్నాయని చెప్పేసి ఆ కొండల దిక్కు ప్రయాణమై కొనసాగుతాడు స్వామివారు. అప్పుడు ఆ కృష్ణమ్మ ప్రత్యక్షమై స్వామివారు చెప్పులు లేక కాలి నడకతో ఎట్లా పోతున్న ఉద్దేశంతో ఆ యొక్క కృష్ణమ్మ పాదుకలను బహుకరిస్తుంది. ఆ బహుకరించిన తర్వాత స్వామివారి పాదాలు వేసుకొని ఇక్కడ యొక్క గుహలు ఆనందగిరికి సంబంధించిన గుహలే ఇక్కడ కురుమూర్తులు కూడా వెలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్వామివారు వచ్చి ఇక్కడ స్థిరపడి భక్తులకు దర్శనమిస్తూ ఇక్కడ వచ్చిన భక్తులు వేసే కానుకల రూపంలో మన కుబేరునికి చెల్లిస్తుంటారు అనమాట. స్వామివారు ఇక్కడనే స్థిరపడతారు అనమాట. ఆ విధంగా ఈ యొక్క క్షేత్రంలో ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వస్తుంది. అయితే ఆ తొలి ఏకాదశి సందర్భంగా ఇక ప్రతి సంవత్సరం 1,00,000 పుష్పార్చన జరుపుకుంటాం అన్నమాట. అయితే ఈ యొక్క 1,00,000 పుష్పార్చన చాలా భక్తులు తరలి వచ్చి స్వామివారి యొక్క 1,00,000 పుష్పార్చనలో పాల్గొని వారి యొక్క జన్మకు పాత్రలవుతున్నారు. ఈ విధంగా ఈ యొక్క క్షేత్రంలో శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు కానీ, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఇక్కడ 7 రోజులు ఉంటాయి అన్నమాట. 7 వాహనాలతోనే ఇక్కడ స్వామివారు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటారు అన్నమాట. అదేవిధంగా ఆషాఢంలో తొలి ఏకాదశి, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు ఉంటాయి, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ కురుమూర్తి స్వామి వెంకటేశ్వర స్వామి గారిని ప్రసిద్ధి చెంది భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ వాళ్ళకు దర్శనమిస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.